ప్రకాశం ఇస్తే కృష్ణ గారు దిగులు వారికి సమయం ఉన్నాయి. భాషలు ప్రార్థన చేసిన వారి Okay. సంగతి తెలుసా? హల్లెలూయా అనే మాట ఎన్ని భాషలలో ప్రపంచంలో అన్ని భాషల్లోనూ కూడా హల్లెలూయా అంటే హల్లెలూయా. In South Africa they say hallelujah. ఆఫ్రికా దేశం వెళ్ళి హల్లెలూయా చెప్పండి, వారు కూడా హల్లెలూయా అంటారు. In Russia they say hallelujah. రష్యా దేశం వెళ్ళా హల్లెలూయా అంటారు. In America they say hallelujah. అమెరికా దేశంలో కూడా హల్లెలూయా అంటారు. All over the world they say the Christians and those who love God say hallelujah. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో ఎంతమంది అయితే యేసు ప్రభువును ప్రేమిస్తారో అందరూ కూడా ఒకే మాట నేను చెప్పండి గట్టిగా. Amen. 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 It is good to give thanks unto God. హల్లెలూయా చెప్పడం ద్వారా మనకు మేలు ఏంటంటే హల్లెలూయాగా దేవానికి వందనాలు చెప్తున్నాం. If you are sick in body, ఒకవేళ నీ శరీరంలో ఏదైనా రోగం కలిగి ఉంటే you begin to say thanks be unto God. ఆ రోగం ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే దేవానికి వందనాలు చెప్తూ ఉండాలి. And the power of God can come. ఎప్పుడైతే నీవు దేవునికి స్తోత్రం చెల్లిస్తావో అక్కడి నుంచి దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. And make you every whit whole. ఆయన నిన్ను పరిశుద్ధిగా చేయబోతున్నాడు. Amen. హల్లెలూయా. ఆమేన్ చెప్తాను. A grandmother brought her grandson, her little grandson to me. ఒక మామగారికి ఒక మనవడు ఉన్నాడు. You listen to this as a lesson of faith. కాబట్టి విశ్వాసం గురించిన కథ చెప్తున్నారు వినండి. విశ్వాసం అంటే ఎలా ఉంటుందో దాని గురించి ఒక ఉపమానం చెప్తున్నారు, శ్రద్ధగా వినండి. When Matthew was born, he had no hair cells in his body. కాబట్టి ఆ చిన్న మనవడు పుట్టినప్పుడు ఆమె తలలో అతని తలలో ఈ హెయిర్ సెల్స్ అనేవి లేవండి. He had no hair on his head. ఎందుకంటే పుట్టినప్పుడు బ్రేడుగుండ్లా పుట్టాడు. He had no eyelashes. అలాగే ఈ కనుబొమ్మలు కూడా లేవు. He had no eyebrows. అలాగే ఈ కనుబొమ్మలతో కనురెప్పలు మీద వెంట్రుకలు కూడా లేవు. మొత్తం వెంట్రుకలు లేవు అతనికి తల మీద. And the other boys at the school called him Kojak. కాబట్టి అందరూ కూడా స్కూల్ కి వెళ్తుంటే ఈ మనవడు ఈ వెంట్రుక లేనోడు చూసి కనుబొమ్మలు కనురెప్పలు వెంట్రుక లేనోడు చూసి హేళన చేస్తూ ఉన్నారు. He did not like that name. ఎందుకంటే అతనికి ఆ పేరు పెట్టారు, ఆ పేరు అతనికి ఇష్టం అవట్లేదు. So he wouldn't go to
to school. వాళ్ళందరూ అలా ఏడిపిస్తున్నారు ఈ కుర్రోని చూసి, కాబట్టి నేను బడికి వెళ్ళనని చెప్పాడు వాళ్ళ మామతో. And he would cry because he was born without any hair. బడికి వెళ్ళడం మానేయడమే కాకుండా ఇంటి దగ్గర కూర్చుని నేను ఎందుకు పుట్టాను, నాకు ఎందుకు లేవు అని ఏడుస్తూ ఉండేవాడు పాపం. So when I was preaching that way, నేను ఆ దేశంలో నేను ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు Matthew said to his grandmother, "Will you take me? I want God's servant to bring me." నేను ఆ దేశంలో ఆ గ్రామంలో నేను బోధ చేస్తున్నప్పుడు ఆ మనవడు మామతో అన్నాడంట, మామ నన్ను అదిగో ఆ దేవుడి సేవకుడి దగ్గర తీసుకువెళ్ళు నన్ను అడిగాడట. So she brought Matthew to my service. కాబట్టి ఆ మామగారు ఏం చేసిందంటే ఆ మాథ్యూ అనే కుర్రోడిని, వెంట్రుకలు లేకుండా పుట్టిన కుర్రోడిని తీసుకొచ్చింది నా దగ్గర. And his grandmother told me what the problem was. అప్పుడు ఆ తల్లి ఆ మామగారు ఏం చెప్పిందంటే, బాబు ఇదిగో నా పేరు మనవడు, ఇతనికి ఇలా వెంట్రుకలు లేవని చెప్పి ఏడుస్తూ ఉన్నాడని చెప్పి. His parents were very rich parents. ఆయనకు ఆ మనవడుకున్న తల్లిదండ్రులు మటుకు చాలా గొప్పవాడు, ధనవంతులు. So they took him to Europe, and they took him to Italy, they took him to Austria. ఈ వెంట్రుకలు మొలిపించడం కోసమని డబ్బు ఖర్చు పెట్టి ఇటలీ, యూరోప్ దేశాలు తిప్పారు. ఎక్కడెక్కడ మంచి డాక్టర్ ఉన్నారో అన్ని దేశాలు తిప్పారు వెంట్రుకలు కావాలి. But all the specialists said the same thing. అయితే ఈ వెంట్రుకలు స్పెషలిస్టులు కూడా ఏం చెప్పారంటే, ఈ కుర్రోడికి ఇంకా వెంట్రుకలు మొలలు ఇలాగే ఉంటాడని చెప్పారు. How can you expect this lad to have hair on his head and so on? He has no hair cells in his body. అప్పుడు ఆ డాక్టర్లు ఏమనేవారంటే, అసలు వెంట్రుక పుట్టే మూలమే లేదు తల్లో, ఆ మూలం ఉంటే కదా వెంట్రుక పుట్టడానికి, ఎలా పుడతాయి అనుకుంటున్నారు వెంట్రుకలు అని చెప్పి ఆ తల్లిదండ్రులు వారు చెప్పారు. I tell you, friend, the things which are impossible with man are possible with God. ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి ఒక సత్యాన్ని మీతో చెప్పాలనుకున్నాను. అలాగే సాధ్యమైనది దేవునికి సాధ్యం, దేవునికి స్తోత్రం. I said to Matthew, do you believe that Jesus Christ's power can give you hair cells in your body? నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ నిలబడిన మాథ్యూ బాబుతో చెప్పాను, చిన్న కుర్రోడితో చెప్పాను, బాబు నువ్వేమీ భయపడకు, నీకు దేవుడు అద్భుతం చేసి ఎవరో చేయలేని అద్భుతం నీ పట్ల చేసి నీకు వెంట్రుకలు ఇవ్వబోతున్నాడని చెప్పాను. He said, yes sir, I believe. నువ్వు నమ్ముతావా మాథ్యూ అని అడిగితే, నమ్ముతానండి అని చెప్పాడు. And I laid my hands on Matthew. ఎప్పుడైతే మాథ్యూ నమ్ముతానని చెప్పాడో నా చేతి నుంచి ప్రార్థన చేశాను అతని మీద. I called on the name of the Lord. చేతి నుంచి యేసు నామములో ప్రార్థన చేశాను. Honor this little boy's faith, Lord. ప్రభువా, ఈ చిన్న బిడ్డ మాథ్యూకున్న విశ్వాసాన్ని దయచేసి మీరు స్వీకరించండి యేసు. I commanded in our Lord's name, నేను ఇప్పుడు యేసు నామములో నేను గద్దిస్తూ ఉన్నాను. hair cells come to his body. ఏ డాక్టర్లు అయితే హెయిర్ సెల్స్ లేవని చెప్పారో ఆ హెయిర్ సెల్స్ ఇప్పుడే నీవు అర్జెంట్ గా ఇతనికి పుట్టించాలని ప్రార్థన చేశాను. Little Matthew went home that night. ఆ చిన్న కుర్రోడు ప్రార్థన చేయించుకుని ఇంటికి వెళ్ళాడు. He had yielded his life to Jesus. అంతేకాకుండా ఆ చిన్న హృదయంలో యేసు ప్రభువుకు చోటు ఇచ్చాడు. I told him every night when he knelt to say his prayers, ప్రతి రాత్రి బాబు నువ్వు ఏం చేయాలంటే, ప్రతి రాత్రి నువ్వు ప్రార్థన చేయడానికి మోకాళ్ళు ఉన్నప్పుడు you thank God for your new hair. నువ్వు ఏం చేయాలంటే, ప్రభువా నాకు కొత్త తల వెంట్రుకలు ఇస్తున్నందుకు నీకు వందనాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండాలి రోజు అని చెప్పాను. So every night he knelt by his bedside అలాగే ప్రతిరోజు కూడా తన మంచం దగ్గర మోకాళ్ళుని and he said, thank you God for my new hair. రోజు ఏం చెప్పాడు, ప్రభువా నాకు మీరు ఇవ్వబోతున్న కొత్త వెంట్రుకల కొరకు నీకు వందనాలు అని చెప్పాడు. The next morning he would go into his parents' bedroom. అయితే ఉదయకాలం మళ్ళీ వెళ్ళి ఏం చేసేవాడంటే, తల్లిదండ్రులు ఉన్న ఆ యొక్క పడగదిలోకి వెళ్ళేవాడు. He would kneel by their bedside. మళ్ళా వాళ్ళ తల్లిదండ్రులు మోకరించిన కాడ ఇతను కూడా పక్కనే మోకరించేవాడు. Can you see if my hair is growing? అప్పుడు నాన్నగారిని అమ్మగారిని, అమ్మ నా తల ఏమన్నా ఎదుగుతున్నట్టు, నాకు వెంట్రుకలు వస్తున్నట్టు కనపడతాను చూస్తున్నారా అని అడిగేవాడు. They would put the light on. వెంటనే వాడేసేదంటే బెడ్రూమ్ లో లైట్ వేసేవారు. They would look at Matthew's head. వాడు ఏం చేసేవారు, ఆ మాథ్యూ ఆ తల మీద చూసేవారు. And they said, we can't see nothing. వాళ్ళేమనేవారంటే, మీరే అసలు మొక్క కూడా ఏం కనపడలేదు బాబు, ఎలా ఉందో అలాగే ఉంది, ఒక వెంట్రుక కూడా మొదలైందని చెప్పారు. Matthew said, that doesn't matter. I will say thank you to God when I go to bed tonight. కాబట్టి మళ్ళా మాథ్యూ అనేవాడు, నేను మళ్ళా ఈ రాత్రి కూడా వెళ్ళి దేవునికి వందనాలు చెప్తాను, నాకు కొత్త వెంట్రుకలు ఇస్తున్నందుకు అని చెప్పాడు. For 8 weeks, Matthew did that every night.
తల్లిదండ్రులు ఒక్క వెంట్రుక కూడా మొలలేదని చెప్పినా గానీ మానలేదు మ్యాచ్. 8 వారాలు ఏకదాటిగా ప్రతి రోజు మోకాళ్ళని నువ్వు నాకు ఇస్తున్న కొత్త వెంట్రుక వరకు నీకు వందనాలు చెప్పడం ప్రారంభించాడు. Every morning he went into his parents' room. ప్రతిరోజు ప్రార్థన చేయడం, మళ్ళీ తల్లిదండ్రులు పడుకున్న పడగదిలోకి, Daddy, can you see if my hair is growing? డాడీ, నాన్నగారు నా తల మీద వెంట్రుక వస్తున్నట్టుగా ఏమైనా కనపడుతుందా అని అడిగేవాడు నాన్నగారు. Mummy, can you see if my hair is growing? అమ్మా, నా తల మీద వెంట్రుకలు వస్తున్న సూచనలు ఏమైనా ఉన్నాయా అని వాళ్ళ అమ్మని అడిగేవాడు. And they said, we can see nothing. వాళ్ళిద్దరైన ఊరు మాకు ఏం కనపడలేదురా బాబా, అసలు చిన్న మొక్క కూడా లేదు అని. Remember 8 weeks, 56 days. 8 వారాలు 56 రోజులు. But he never gave up his faith. ఈ 56 రోజులు కూడా ఒక్క రోజు కూడా మ్యాచ్ ఆ కుర్రోడు విశ్వాసం విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. On the 57th day, he went again into his parents' room. 56 రోజులు అయిపోయిన తర్వాత 57వ రోజు మళ్ళీ తల్లిదండ్రులు పడుకున్న పడగదిలోకి వెళ్ళాడు. మళ్ళా, Can you see if my hair is growing? డాడీ, మమ్మీ, నాకు తల పెరుగుతుందా, ఏమైనా వెంట్రుకలు వచ్చినాయా అని అడిగాడు. Now his father had done this so many times. His father had done this many times. కాబట్టి ఇలాగ ప్రతిరోజు కుర్రోడు వచ్చి అడగడం, తండ్రి రోజు చూడడం, లేదని చెప్పడం ప్రతిరోజు జరుగుతా ఉంది. But this time it was different. అయితే ఈ రోజు అలా చెప్పడం ప్రత్యేకమైన మాట జరిగింది. He put his hand on Matthew's head. మ్యాచ్ తల మీద చేయి వేశాడు తండ్రి. And there was some soft down on his head. అయితే ఆ రోజు ఉన్న తలలాగా లేదు, ఆ రోజు కొత్త మెత్తని వెంట్రుకలు తగిలినాయి. He said to his wife, Matthew's mummy, come and have a look, there's something. వెంటనే డాడీ లేచి వాళ్ళ భార్యను లేపి, చూడు మన మ్యాచ్ తల వెంట్రుకలు వస్తున్నాయని చెప్పాడు. And Matthew's hair began to grow. మ్యాచ్ తల పెరగడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. I went down to see him after he was miraculously healed. ఆ విధంగా పూర్తిగా అతనికి తల వచ్చిన తర్వాత నేను మళ్ళా ఆయన చూడడానికి వెళ్ళాను ఆ కుర్రోడు. And he said, Pastor Peter, I'm thanking God I got hair. పేతురు గారు, పాస్టర్ గారండి, మీరు ప్రార్థన చేశారు, ప్రార్థన చేయమని చెప్పారు, నాకు ఇప్పుడు తల వచ్చిందని చెప్పాడు సంతోషంగా. God has worked a miracle for me. కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి చేయగలరు అందరికీ కూడా. But you see, I'm a little boy. నేను చాలా చిన్నవాడిని. And my hair looks like the hair of a little girl. అయితే నేను చాలా చిన్నగా ఉన్నాను, నా యొక్క వెంట్రుకలు చూస్తే చిన్న ఆడపిల్ల తలగా వచ్చింది అని చెప్పాడు. Will you make it straight like that of a little boy? ఆడపిల్ల తల్లా కాకుండా కుర్రోడు తల్లాగా నా తల చేయగలరా అని అడిగాడు. So I laid my hands again on Matthew. మళ్ళీ మ్యాచ్ తల మీద చేతి నుంచి ప్రార్థన చేశాను. And the next morning when he woke up, తిరిగి మళ్ళా ఉదయకాలం లేచినప్పుడు his hair was like a little boy and not like a little girl. ఈసారి ఆడపిల్లకు వచ్చిన జుట్టులా కాదు కానీ మగ పిల్లలు కూడా వలసిన జుట్టు వచ్చింది. గట్టిగా చెప్పడం కూడా వాళ్ళందరం కూడా Hallelujah! హల్లెలూయా, Hallelujah! హల్లెలూయా. The things which are impossible with men are possible with God. మనుషులకు సాధ్యము కానివి దేవునికి సాధ్యము. When I was in Calcutta, కల్కత్తా నగరంలో నేను ఉన్నప్పుడు in the middle of the service, ఇలా సభ జరుగుతూ ఉంటుండగా మధ్యలో there was great excitement. చాలా తొందర కలిగింది అక్కడ. And I wondered what had happened. ఏంటి జనాలంతా గొప్పలుగా ఉన్నారు, ఏం జరిగిందని నేను కంగారు పడుతున్నాను. There was a young man in that vast congregation. అంతమంది జనంలో ఎక్కడో వెనకాల ఒక యవనస్తుడు ఉన్నాడు. His name was Tapus Dutt. Tapus Dutt. ఆయన పేరు కేపస్ డెట్ గారు. He crawled around the floor on blocks of wood. ఆయన నేల మీద పడి ఉన్నాడు. He was a helpless cripple. Helpless cripple. ఆయన ఎంతగా నేల మీద పడున్నాడంటే లేవలేని స్థితిలో అంగవైకల్యం కలిగి ఉన్నాడు. He was sat in the congregation. ఆయన మధ్యలో ఉన్నాడు. The power of God came down. అయితే ఆ మధ్యలో ఉన్న ఆ అంగవైకల్యంగా ఉన్న యవనస్తుడి మీదకి దేవుని శక్తి దిగి వచ్చింది. He did not have proper legs. నిజానికి ఆయనకి కాళ్ళు సరిగ్గా లేవు. They were all twisted. ఈ కాళ్ళని కూడా వంకలు తిరిగిపోయి ఉన్న ఎముకలన్నీ కూడా. He could not stand. ఆ వంక తిరిగిపోయిన మీద లేచి నిలబడలేడు అతను. He could not walk. అతను నడవలేడు కూడా. But suddenly God's power came upon him. అలాంటి అంగవైకల్యం కలిగి మరి నడవలేని స్థితిలో ఉన్న యవనస్తుడి మీద దేవుని శక్తి ఎప్పుడైతే పడిందో, And his bones began to crack. అతని ఎముకలన్నీ కూడా సరవడం ప్రారంభించినాయండి. And the men folk all around wondered what was taking place. ఆ కుర్రవాడంతా మెలికలు తిరుగుతూ ఉంటుంటే జనాలందరూ కూడా ఏంటి అవుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందని చూశారు.
and they saw the legs of Cephas Studd unwinding and becoming normal. కాబట్టి ఇలా వంకర తిరిగిపోయిన ఆ కీళ్ళని కూడా శబ్దం చేసుకుంటూ కుర్రోడు మరి ఇలా దొరుకుతున్నప్పుడు అవన్నీ కూడా చిన్నంగా అయిపోయినాయి, మంచిగా అయిపోయినాయి. Some of the men folk fainted with the shock. అయితే ఆ కుర్రోడు పరిస్థితి చూసిన వాళ్ళు అతను దొల్లుతున్న చూసినప్పుడు కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు చూడలేక. I did not know this was happening. It was in the congregation. అయితే ఈ సంగతి అంతా నాకు తెలియదు, నేను వేదిక మీద ఉన్నాను, ఎక్కడో జనం మధ్యన ఈ అద్భుతం జరుగుతూ వచ్చింది అక్కడ. The next thing, 3 or 4 men folk are lifting him up and helping him to walk for the first time. అలాగా వంకర తిరిగిపోయిన ఎముకలన్నీ సరైన తర్వాత అతను లేచి నిలబడి నడవడానికి ట్రై చేసినప్పుడు పక్కవారు అతనికి సహాయం చేస్తూ వచ్చారు. We brought him on the platform. అలా సహాయం చేసి మెతుకు వేదిక మీదకి తీసుకొచ్చారు. And he was walking. అయితే వేదిక మీద నడుస్తా ఉన్నాడు. Then we got him moving his legs around. అతను ఇంకా సంతోషంగా గంతులేస్తూ ఉన్నాడు. Those were brand new legs. దేవుడు అది కొత్త కాళ్ళు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. I was there 3 weeks. అక్కడ 3 వారాలు ఉన్నాను నేను ఆ పట్టణంలో. 75,000 people came to see Cephas Studd. 75,000 మంది ఈ కుర్రోడు బాగుపడడం చూసి, వంకరలు తిరిగిపోయిన ఎముకలు మళ్ళీ సరవడం చూసి 75,000 మంది వచ్చారండి ఆ కుర్రోడు చూడడానికి. It was in the newspapers. It was on the radio. అది జరిగిన తర్వాత వార్తాపత్రికలో ఇదే వార్తలో, టీవీలో, రేడియోలో కూడా ఈ వార్త గొప్పగా చెప్పారు. The miracle of Cephas Studd. కాబట్టి అటువంటి భయంకర అంగవైకల్యంగా ఉన్నప్పుడు కూడా దేవుడు అద్భుతం చేశాడు. Hallelujah! హల్లెలూయా! God can do anything He wants to do. దేవుడు ఏదైనా చేయగలడు. మనం ఏది అడుగుతాం అది చేయగలడు. గట్టిగా చప్పడబడదామండి అందరం. I have seen miracles all over the world. నేను ప్రపంచమంతా తిరుగుతున్నప్పుడు ఎన్నో అద్భుతాలు నా కళ్ళారా చూశాను. I was in Freetown in Sierra Leone. సిరియాలోని దేశంలో ఉన్నాను నేను. 25,000 people. 25,000 మంది ఆ సభలకు హాజరయ్యారు. There was a blind man who stood outside a store begging for money. 25,000 మంది జనం అక్కడ ఉన్నప్పుడు ఆ రోడ్డు పక్కన ఒక గుడ్డి వాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నారు. He came to the service. ఆ అడుక్కోవడం అయిపోయిన తర్వాత నెమ్మదిగా సభలోకి వచ్చాడు అతను. He was brought by a friend. ఆ కూటంలోకి ఎవరో నడిపించుకొచ్చారు అతన్ని. In that service, the power of God came upon him. నేను వాక్యం చెప్తుండగానే దేవుని దగ్గర నుంచి దేవుని శక్తి దిగి వచ్చింది ఆ స్థలంలో. And suddenly he could see the lights. అతనికి గుడ్డివాడిగా వచ్చాడు కానీ సడన్ గా ఏమైందంటే లైట్లు కనపడుతున్నాయి, స్టేజ్ కనపడుతుంది, మనుషులు కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. He could see the moon in the sky. అంతేకాకుండా పైకి చూస్తే మరి చంద్రుడు, నక్షత్రాలు కూడా కనపడుతున్నాయి. And he shouted, I can see, I can see, I can see. ఒక్కసారి ఆ గుడ్డివాడైతే నాకు కనపడుతుంది, నేను చూడగలుగుతున్నాను, నేను చూస్తున్నాను అని కేకలు వేశాడు. So they brought him to the platform. అతను కూడా వేదిక మీద తీసుకొచ్చారు. And I said to him, will you touch my tie? అప్పుడు నువ్వు చూస్తున్నానంటావు కదా, నీకు నా టై కనపడుతుందా, నా టై పట్టుకుని చూడు అన్నా. What color is my tie? ఇప్పుడు చెప్పు, నువ్వు చూస్తున్నానంటావు కదా, నా టై కలర్ ఏ కలర్ లో ఉందో చెప్పు అన్నా. He could see as well as I can see. నేను ఎంత స్పష్టంగా నా టై చూస్తానో అంత స్పష్టంగా అతను నా టై రంగు కూడా చెప్పాడు. దేవుడికి స్తోత్రం. Amen. ఆమేన్. God can open the eyes of the blind. దేవుడు గుడ్డి వారి నేత్రాలు తెరవగల శక్తి కలిగిన దేవుడు. He can heal all manner of sickness and disease. నిజానికి ఆయన అన్ని వ్యాధులు, రోగాలు బాగు చేయగలవాడు. Praise His name. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. People say to me, maybe you have faith for others. Do you have faith for yourself? చాలా మంది అనుకుంటారు, మీరు ఇతరులు పొందుతారని నమ్మకం ఉండొచ్చు కానీ నాకు కలుగుతుందని నాకు నమ్మకం ఉందా? I've only had one accident in my life. నాకు ఒకసారి ఒకే ఒక యాక్సిడెంట్ అయింది నా జీవితంలో. I fell down a steep hill. కాబట్టి ఒక ఎత్తైన శిఖరంలోంచి కింద పడిపోయాను ఒకసారి. And my friends came to help me. పడిపోయిన తర్వాత నా స్నేహితులు నన్ను సహాయం చేయడానికి వచ్చారు నా దగ్గరికి. And they prayed for me. వాళ్ళు వచ్చి నా కోసం ప్రార్థన చేశారు. I walked 1 mile to my car. నా కారు నా చోటకు 1 మైలు నడిచి వెళ్ళాను. I went to the house where I was staying. నేను ఎక్కడుంటానో ఆ ఇంటికి వెళ్ళాను. My left leg began to swell. అలా నడిచి వెళ్ళిన తర్వాత నా కాలు వాపు రావడం మొదలుపెట్టింది. I went down to the hospital in Jersey.
కాబట్టి అక్కడున్న మా ఊర్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాను నేను. I said, can you check what has happened to my leg, please? అయ్యా నాకు కాలు వాపు వస్తుంది, దయచేసి కాలుకి ఏమైందో చూస్తారా డాక్టర్ గారు అని అడిగాను డాక్టర్ గారు. They said you had broken it seriously. మేము అనుకుంటున్నాం బహుశా ఈ కాలు ఇరిగిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాం అన్నారు వాళ్ళు. I said, I walked 1 mile to my car. అయ్యా ఇరిగిపోయి ఉంటే పడిపోయిన చోట నుంచి నా కారు దగ్గరికి 1 మైలు ఎలా నడిచెళ్ళానంటారు? You should come into hospital now. అలాగే నడుచుకుంటూ మళ్ళీ హాస్పిటల్ కూడా వచ్చానండి. I said, well, I would like to come, కాబట్టి నేను రావాలని వాపు వచ్చింది కాబట్టి వచ్చాను. but I believe in God. అయితే నేను దేవుడిని నమ్ముతున్నాను. And I want God to heal me. నా దేవుడే నన్ను స్వస్థపరచాలని నేను కోరుకుంటున్నాను. It would not be good for me to tell other people to trust in God and me not to do it myself. దేవుడు స్వస్థపరుస్తాడనే నమ్మకం నాకు లేకపోతే మీకు ఎలా చెప్పగలను నేను? So I had hands laid on me again. కాబట్టి నన్ను కూడా హాస్పిటల్లో పెట్టారు. And I felt well and normal. అయితే వారన్నట్టుగా కాకుండా నా కాలు బాగయింది. దేవుడికి స్తోత్రం. I walked up and down the stairs in the hospital when the staff nurse wasn't looking. నేను హాస్పిటల్లో మెట్లు దిగి పైనుంచి కిందకి దిగి వచ్చేసాను స్టాఫ్ నర్స్ చూస్తుంటుండగా. And after 3 days, she said to me, you better go home. You are healed. ఆమె నడవద్దని చెప్పింది కానీ ఎప్పుడైతే నేను నడుస్తూ చూశానో ఆవిడంది ఇక మీరు బాగుపడ్డారు, మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. So I said, can I have the x-ray plates? అప్పుడు నేను అన్నానమ్మా మళ్ళీ ఎక్స్రేకి తీయించుకోవాలా నేను అన్నాను. I had the x-ray plate taken 3 days previously when I broke my leg. అయితే 3 రోజుల క్రితం తీసిన ఎక్స్రేలో నా కాలు విరిగి ఉంది. When they took the second x-ray, it was perfect. అయితే 3 రోజుల తర్వాత మళ్ళీ ఎక్స్రే తీశారు. ఆ ఇరిగిపోయిన కాలు లేదు, ఇప్పుడు అతికిపోయింది. దేవునికి స్తోత్రం. I have those x-ray plates at my home today. ఇప్పటికీ కూడా ఆ ఎక్స్రే ఆ ఫిలిప్స్ నా ఇంట్లో ఉన్నాయండి. God can do these things. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఇలాంటి అద్భుతాలు నీకు కూడా ఇప్పుడు ఇక్కడ చేయగలడు. If we put our trust in Him. నీవు కనుక నమ్మగలిగితేనే. Maura told us how she read in the Bible about how she could be healed. కాబట్టి ఇప్పుడే మనం చదువుకున్నాం, మన అమ్మగారి ద్వారా విన్నాం. ఆమె చదివిన భాగంలో ఉన్న సందర్భాన్ని బట్టి ఆమెకు ఎటువంటి స్వస్థత కలిగిందో ఆమె చెప్పారు. That is the secret to these things. కాబట్టి మనకున్న గొప్ప అద్భుతమైన రహస్య శక్తి అదే. First, you give your life to the Lord. మొదటగా నీ జీవితంలో అద్భుతం జరగాలంటే మొదటగా నువ్వు చేయవలసిన నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాలి. You ask God's forgiveness for all the wrong things you have done. రెండోది ఏంటంటే ప్రభువా నేను చేసిన అవిధేయతలన్నిటి గురించి నన్ను క్షమించు అని అడగాలి. You say, Lord, I want to live righteously and honestly. ఇంకొక మాట ఏంటంటే ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నీతిగా మంచిగా నీ కొరకు బ్రతుకుతావని చెప్పాలి. I don't want to cheat anyone. నేను ఇంకెవరిని మోసం చేయను. I don't want to deceive anyone. ఎవరిని దగా చేయను. I want to be good to everyone. నేను అందరికీ మంచిగా ఉండాలనుకుంటున్నాను. I want to pray for my enemies. నా శత్రువుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. I want to love those who hate me. నన్ను ఎవరైతే ద్వేషించారో వాళ్ళని నేను ప్రేమిస్తాను. I want to do good to those who accuse me falsely. ఎవరైతే నన్ను దూషించి నాకు అన్యాయం చేశారో వారికి తిరిగి నేను మంచి చేస్తాను. In other words, I want to be like Jesus. ఇంకా చెప్పాలంటే యేసు నీకులాగే నేను ఉంటాను అని చెప్పాలి మనం. And the only way you can be like Him ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎలాగా యేసు ప్రభులాగా ఉండగలమంటే is to open your heart to Him. నీవు యేసు ప్రభులాగా ఉండాలంటే నీ హృదయం వేళ యేసు ప్రభు కొరకు తెరవడమే. Open your mind to Him. నీ మనసు కూడా ఆయన వైపు తెరిచుంచు. Now God's people are the happiest people. ప్రపంచంలో దేవుని ప్రజలైన వారు అందరికంటే సంతోషమైన ప్రజలు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Oh yes, God's people have problems. అయితే వారికి సమస్యలు ఉండవంటే ఉంటాయి. They have difficulties. ఎన్నో కష్టాలు ఉంటాయి దేవుని ప్రజలకు. They have sicknesses. దేవుని ప్రజలకు కూడా రోగాలు వస్తాయి. But they know where to go when these things happen. అయితే ఈ కష్టాలు రోగాలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో దేవుని ప్రజలకు బాగా తెలుసు. హల్లెలూయా, Amen. ఆమేన్. The Lord says, call upon me in the day of trouble and I will deliver thee. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము నేను నిన్ను విడిపించునని చెప్పి దేవుడు చెప్పాడు. And the power of God is real. దేవుని యొక్క శక్తి నిజమైందండి. The presence of God is real. దేవుని సన్నిధి కూడా నిజమైంది. And when your life has been touched by the power of God, ఎప్పుడైతే నీ జీవితం దేవుని శక్తితో మరి ముంచబడుతుందో
your life will radiate the grace of God. దేవుని కృపను బట్టి నీ జీవితం ఉన్నతమైన స్థితికి రాబోతూ ఉంది. It said of those early disciples of Christ, కాబట్టి ఇది మొదట్లో ఆదిలో మరి ఆ శిష్యుల ద్వారా జరిగిన అద్భుతాలు they have been with Jesus. వారందరూ కూడా యేసు ప్రభుతో ఉన్నారు. వాళ్ళు They spake like Jesus. వాళ్ళు యేసు ప్రభులాగా మాట్లాడారు. They lived like Jesus. యేసు ప్రభులాగా బ్రతికారు. They were good like Jesus. అసలు యేసు ప్రభు ఎంత మంచో అలాగే మంచిగా ఉన్నారు వాళ్ళు. They healed like Jesus. అలాగే యేసు ప్రభు ఎలా స్వస్థపరిచాడో ఆ శిష్యులు కూడా అలాగే స్వస్థపరిచారు. And people recognized they'd been with Jesus. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇదిగో వీరు యేసు ప్రభుతో ఉన్నవారు కారా అని గుర్తుపెట్టారు వాళ్ళు. To be a follower of Jesus is not just being religious. మతం తీసుకున్నంత మాత్రాన యేసు ప్రభును వెంబడించేవారు కాదండి. No, you need the power of Christ, the power of God in your life. ఎవరు యేసు ప్రభును వెంబడించేవారు నిజమైన క్రైస్తవులు అంటే దేవుని శక్తిని పొందుకున్న వారు మాత్రమే క్రైస్తవులు. When God comes into your life, ఎప్పుడైతే యేసు దేవుడు మన హృదయంలోకి వస్తాడో He will give you a supernatural faith. మీకు సంగతి తెలుసా, ఆయన నీలోకి వచ్చిన వెంటనే గొప్ప అద్భుతమైన అనూహ్యమైన గొప్ప శక్తిని మనకి ఇవ్వబోతున్నాడు. You will overcome all things నీవు కూడా నీకు వచ్చే కష్టాలన్నీ కూడా అధిగమిస్తావు. because you become a son and daughter of the living God. ఎందుకంటే జీవించి ఉన్న ఆ దేవునికి కుమారుడు కుమార్తెలు అయిపోయాం కాబట్టి. And greater is the power of God within you. దేవునిలో ఉన్న శక్తి గొప్ప శక్తి మనలో ఉంది కాబట్టి And all your problems, అన్ని సమస్యల్లో and all your worries and fears, నీకున్న విచారాల్లో భయాల్లో we need to have a visitation of the living God మనకు జీవించున్న దేవుని యొక్క శక్తి అనుభవం కలిగి ఉండాలి. in our hearts and lives, మన జీవితంలో in our families. మన కుటుంబాల్లో. Then we will stay faithful కాబట్టి ఎప్పుడైతే మనం విశ్వాసంతో నిలబడతామో to one another because God is faithful. కాబట్టి మనం ఒకరు చెప్పుకుందాం, దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పుకుందాం. And the things you cannot manage and understand, God will help you to do that. కాబట్టి అలా చెప్పుకోకపోతే దేవుడు అద్భుతాలు చేస్తాడని మనం నమ్మలేం. దేవుడు నమ్మదగిన వాడు. As I told you last night, రాత్రి నేను చెప్పినట్టుగా I was an orphan. నేను రాత్రి చెప్పినట్టుగా మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను. I was brought up in an orphanage. నేను ఒక మరి తల్లిదండ్రులు లేని అనాథను ఒక అనాథాశ్రమంలో నేను పెరిగాను. I did not know my mother and my father. నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో నాకు తెలియదు. I did not know my brothers and sisters. నాకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారో లేదో నాకు తెలియదు. I was brought up in an orphanage. నేను ఒక అనాథాశ్రమంలో దిక్కులేని వాడిగా పెరిగాను. And one day I was crying and weeping. ఒక రోజు ఏమైందంటే గట్టిగా దుఃఖం వచ్చి ఏడుస్తా ఉన్నాను. And I said, God, if there's a God in heaven, please help me. నేను ఎలాగ ప్రార్థన చేశానంటే ఏడుస్తూ, నిజంగా దేవుడు అంటూ పరలోకంలో ఉంటే గనక ఈ సమయంలో నాకు నువ్వు సహాయం చేయాలని ఏడ్చాను. And I got the Bible. నేను అప్పుడు బైబిల్ పొందుకున్నాను. I'd never read the Bible much before. ఇది వరకు ఎప్పుడైనా కూడా బైబిల్ చదివిన వాడు కాదు. And I opened the Bible. ఆ సమయంలో బైబిల్ దొరికింది, బైబిల్ తెరిచి చూశాను. Like Maura Taylor told you. ఇప్పుడు ఎలాగైతే సహోదరి బైబిల్ ఎలా చదివిందో నేను కూడా అలా చదివాను. And I read these words. అక్కడ బైబిల్లో నాకు కనపడిన మాటలా చదువుకున్నాను నేను. When your mother and father forsake you, ఆ మాటలంటే నీ తల్లైనా నీ తండ్రి అయినా నిన్ను విడచును కానీ the Lord will help you and take you up. నేను నిన్ను విడువననే మాట బైబిల్లో చదివా. దేవుడికి స్తోత్రం చెబుతామండి. So the Lord became my mother. ఆ చదివిన వెంటనే దేవుడు నాకు తల్లి అయిపోయాడు. The Lord became my father. దేవుడు నాకు తండ్రి అయిపోయాడు. And He has looked after me ever since. ఇక ఆ రోజు నుంచి నా బాగోగులన్నీ నా దేవుడే చూసుకున్నాడు. And I love Him with all my heart. నేను ఆయన నా హృదయపూర్వకంగా ప్రేమించాను. And I've served Him for 60 years. ఆయన ప్రేమించి ఆయన సేవలో 60 సంవత్సరాలు గడిపాను. హల్లెలూయా, Amen. ఆమేన్. And if I live another 60 years, I will serve Him again. ఇప్పటికీ కూడా ఆయన కొరకే నేను జీవిస్తున్నాను, ఆయన సేవనే చేస్తూ ఉన్నాను. It's time tonight for us to come to the Lord. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చే సమయం ఇది. It's time to kneel before Christ, యేసు ఎదుర్కొన్న మోకాళ్ళు ఉండవలసిన అద్భుతమైన సమయం. the Son of God. దేవుని కుమారుడు. It's time to let Jesus have His way in our lives. కాబట్టి ఆయన దేవుని కుమారుడు యేసు మనలోకి రావడానికి మనం హృదయం తెరవలసిన సమయం ఇది. And I'm going to help you to have this experience. యేసు ప్రభువు మీ హృదయంలో చేర్చుకునే ఆ సమయంలో నేను మీ కొరకు సహాయం చేయబోతున్నాను.
So shall we bow our heads in prayer? దయచేసి మనం తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. తలలు వంచండి. And let us talk with God tonight. కళ్ళు మూసుకొని తలలు వంచి దేవునితో మనం అందరం మాట్లాడదాం. Every one of us talk with God and pray. దయచేసి మీరు ఎక్కడున్నారో అక్కడ మీరు నోరు తెరచి మీ దేవునితో మీరే మాట్లాడండి. Amen. ఆమేన్. Right, let us pray. Let the ladies cover their heads. దయచేసి ప్రార్థన చేద్దాం. స్త్రీలందరూ కూడా ముసుగు వేసుకోండి. ముసుగు లేకుండా ప్రార్థన చేయొద్దు. యవనస్తులు కూడా ముసుగు వేసుకోండి. దేవుని మనం గణపరుద్దాం. And I want you to pray this very important prayer with me. ముసుగులు వేసుకున్న తర్వాత కళ్ళు మూసుకుని తల వంచి ఈ అద్భుతమైన ప్రార్థన, ముఖ్యమైన ప్రార్థన మీరు చేయాలని నేను మనం చేస్తున్నాను. It's not my prayer, it's your prayer. ఇది నా ప్రార్థన కాదంటే దయచేసి వినాలి. నా ప్రార్థన కాదు, నేను ప్రార్థన చేయడం కాదు, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. Are you ready to pray with me? కాబట్టి మీరు ఇప్పుడు నాతో కలిసి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? I want you to repeat this very important prayer after me, phrase by phrase. దయచేసి ఎవరు కళ్ళు తెరిచి చూడవద్దు. It is your దయచేసి prayer. చాలా ముఖ్యమైన ప్రార్థన, నీ జీవితాన్ని మార్చగలిగిన ప్రార్థన నువ్వు చేయబోతున్నావు. నా తర్వాత ఈ ప్రార్థన చేయండి. Let us talk to God tonight. మనం అందరం కళ్ళు మూసుకుని తల వంచి దేవునితో నేరుగా మాట్లాడదాం. Are you ready? సిద్ధంగా ఉన్నారా? Heavenly Father. పరలోకమందున్న మా తండ్రి. Everyone say that. దయచేసి చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి. Heavenly Father. Thank you for sending Jesus. యేసును నా కొరకు పంపినందుకు వందనాలు. Lord Jesus, I come to you tonight. యేసయ్యా, నీ సన్నిధికి ఈ రాత్రి నేను వచ్చాను. I want you to forgive all my sins. నా పాపములన్నిటినీ క్షమించమని కోరుతూ ఉన్నాను. I want you to come into my heart. నా హృదయంలోకి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉన్నాను. And give me a clean heart. నాకు పరిశుద్ధమైన హృదయాన్ని దయచేయండి. Give me a pure heart. పవిత్రమైన మనసును దయచేయండి. In the name of Jesus. యేసు నామములో Lord, forgive all my sins. నా పాపములు క్షమించండి. Take away all my iniquities. నా దోషములన్నిటినీ తీసివేయండి. Come and into my life now. ఇప్పుడే నా హృదయంలోకి రండి యేసయ్యా. And be my Savior. నా రక్షకుడిగా ఉండండి. And be my Lord. నా ప్రభువుగా ఉండండి. Make me a new person tonight. నన్ను ఒక కొత్త వ్యక్తిగా చేయండి. Put your spirit within me. నీ ఆత్మను నాలో ఉంచండి. And save me. నన్ను రక్షించండి. Fill me with your love. నీ ప్రేమతో నింపండి. Fill me with your faith. నీ యొక్క విశ్వాసంతో నింపండి. Fill me with your grace. నీ కృపతో నింపండి. In the name of Jesus. యేసు నామములో. Thank you, Lord, for hearing my humble prayer. ప్రభువా, నా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు. Thank you for coming into my heart tonight. నా హృదయంలోకి రాత్రి మీరు వచ్చినందుకు వందనాలు. Thank you for saving me from all my sins. నా పాపములన్నిటి నుండి నన్ను రక్షించినందుకు నీకు వందనాలు. Help me to love you forever. జీవితాంతం నిన్ను ప్రేమించే శక్తి నాకు దయచేయండి. I want you to heal my body. నా శరీరం బాగుపడాలని కోరుకుంటున్నాను. I want you to work miracles in my life. నా జీవితంలో మీ అద్భుతం జరిగించాలని ఆశిస్తూ ఉన్నాను. So thank you, Lord. అయ్యా, నీకు వందనాలు. You are now my friend. మీరు నా స్నేహితులైపోయారు. You are now my healer. ఇప్పుడు నన్ను స్వస్థపరిచే దేవుడు నీవే. You are now my Savior. నా రక్షకుడు నీవే. In Jesus' name. యేసు నామములో. Now say thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you, Jesus. అందరం చెప్తాం, వందనాలు యేసయ్యా. Thank you, Jesus. గట్టిగా, వందనాలు యేసయ్యా. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. I want you now to keep in prayer, but I want you to talk to the Lord. దయచేసి ఎవరు ఇంకా కళ్ళు తెరవద్దు. అలాగే మీరు దేవుడితో మాట్లాడుతూనే ఉండండి. In your heart and mind, మీ మనసును, మీ హృదయాన్ని తెరిచి
I want you to పూర్తిగా thank, ఆత్మతో ఆయన ప్రార్థన చేయండి. I want you to thank God for bringing you here. ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ దేవుడి ఇక్కడ తీసుకొచ్చినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. For giving you an opportunity ఈ దేవుని వాక్యం వినే ఒక గొప్ప అవకాశాన్ని మీకు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. of asking the Lord into your life. నేను ఇప్పుడు ప్రభువుని మీ హృదయాల్లోకి రమ్మని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. Will you quietly say that inside your heart? దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండి Thank you, Lord, for coming యేసు to నా me. హృదయంలోకి రండి, మీరు వచ్చినందుకు వందనాలు చెప్పండి. గురువు తెరిచి నెమ్మదిగా చెప్పండి. ఎవరికో ప్రభుకి వందనాలు చెప్పండి. Thank you for saving me. నన్ను రక్షించినందుకు వందనాలయ్యా. God, you've been good to me tonight. నా పట్ల నువ్వు మంచి వాడుగా ఉన్నావు దేవా. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Amen. అందరూ గట్టిగా చెప్తామండి ఆమేన్. Now there's one more thing that's very important. మరొక ముఖ్యమైన విషయం మీతో మనం చేస్తాం. When you make your commitment to the Lord, ఎప్పుడైతే నీవు ప్రభువుతో ఒక నిబంధన చేసుకున్నావో you do not have to be ashamed of the Lord. కాబట్టి ఇక ప్రభు గురించి నువ్వు సిగ్గుపడవలసిన పని ఏమీ లేదండి. You do not have to be ashamed of what God has done for you. కాబట్టి దేవుడు నీకు చేసిన దాన్ని బట్టి చెప్పడానికి నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు. Now the Bible says, బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది, thou shalt confess with thy mouth భూమి మీద ఎవరైతే నా విషయంలో నోరు తెరిచి ఒప్పుకుంటారో the Lord Jesus Christ వారిని గురించి ప్రభు అయిన క్రీస్తు and believe in your heart that he is alive, తన పాపినని ఒప్పుకొని ప్రభుని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినట్లయితే God will forgive you and save you. ఆయన మన సమస్త పాపము నుంచి మనం క్షమించి మనం రక్షించే దేవుడు ఆయన. So if you just prayed that simple prayer, ఆ వాక్య ప్రకారం మీరు ఇప్పుడు చిన్న ప్రార్థన చేశారు. I want you to do something very practical and very real. కాబట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆ కార్య సాధకాన్ని గురించి మనం నేర్చుకోవాలి. I want you to turn to your friend ఇప్పుడు మీరు తప్పకుండా మీ ప్రక్కన ఉన్న సహోదరుడితో ఇలా చెప్పాలి. or the person behind you. నీ ప్రక్కన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, నీ ప్రక్కన ఏ ప్రక్కన కూర్చున్నా ఆ వ్యక్తితో మీరు ఈ మాట చెప్పాలి. I want you to shake their hand దయచేసి మీ ప్రక్కన ఉన్న వాళ్ళ చేతి పట్టుకోండి, ఒకరి ప్రక్క ఒకరి చేతులు పట్టుకోండి. అమ్మా and say, I believe in the Lord. దయచేసి అందరూ పట్టుకోండి చేతులు, అయ్యగారులు అందరూ పట్టుకుని ఈ మాట చెప్పండి. నేను యేసునందు విశ్వాసం ఉంచుతున్నాను. I believe he is in my life now. ఆయన నా జీవితంలో ఉన్నాడని నమ్ముతున్నాను. And I believe he's going to look after me and care for me. నా గురించి పూర్తి బాధ్యత ఆయనే తీసుకుంటాడు, నన్ను కాపాడతాడని నమ్ముతున్నాను. I believe he's going to heal me and keep me safe. ఆయన నన్ను స్వస్థపరిచి ఆరోగ్యంతో ఉంచుతాడని నేను నమ్ముతున్నాను. So I will give you 3 minutes to be able to do that. కాబట్టి నేను ఇప్పుడు 3 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నాను. మీ ప్రక్కవారిని చేసుకుని మీ ప్రక్కవారితో ఈ మాటలు మీరు చెప్పాలని, అంటే మీరు నోటితో ఒప్పుకోవడం అన్నమాట. So right now, would you turn around, దయచేసి shake hands with 3 people? చేతులు పట్టుకున్న వారు వారి వైపు తిరగండి. బొత్తుగా మీ మొక్కలు అడ్డు కాకుండా చేతులు పట్టుకున్న వారి వైపు తిరగండి. Say, I believe in the Lord. ఇప్పుడు చెప్పండి అందరూ చేతులు పట్టుకుని, నేను యేసునందు విశ్వాసం ఉంచుతున్నాను I చెప్పండి. believe he's in my heart. యేసు నా హృదయంలో ఉన్నారని నమ్ముతున్నాను. Amen. Do it now. Right away, everyone do while the music is playing. Come on now. Right. Turn around, shake someone by the hand. Say, మళ్ళా చెప్పండి, మళ్ళీ అదే మాట. I believe in God. I believe. నేను యేసు యందు విశ్వాసం ఉంచుతున్నాను చెప్పండి. Come on. Everyone now, turn around and shake hands. వారి వైపు తిరిగి చెప్పండి, మీ వైపు తిరిగి చెప్పండి. రెండోది షేక్ హ్యాండ్ తీసుకున్నారు, అందరూ పట్టుకున్నారు కదా చేతులు. Come on, all around the congregation, everybody shake hands with someone మీ ప్రక్కన వారి చేతులు పట్టుకుని and confess your faith in the Lord. దేవుని మీద మీకు ఎటువంటి విశ్వాసం ఉందో మీ ప్రక్క వ్యక్తితో మీరు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే మన పాపాలు క్షమిస్తాడు. Come on, will you do it straight away? మరి కొంచెం గట్టిగా చెప్పండి మేము చెప్పిన మాట. Okay, all over now, do it. చెప్పండి, యేసును నేను నమ్ముతున్నాను. Amen. Say after me. మళ్ళీ మా వెనక మీరు చెప్పాలి, I believe in the Lord. నేను యేసును నమ్ముతున్నాను. గట్టిగా చెప్పండి. I believe he is my friend. ఆయన నా స్నేహితుడని నమ్ముతున్నాను. I believe he's going to keep me safe. ఆయన నన్ను సురక్షితంగా ఉంచుతాడని నమ్ముతున్నాను.
I believe He's going to heal my body. ఆయన నా శరీరాన్ని స్వస్థపరుస్తాడని నమ్ముతున్నాను. I believe He will protect me. ఆయన నన్ను కాపాడతాడని నమ్ముతున్నాను. I believe He will heal me. ఆయన నన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతున్నాను. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. Now listen, we would like those who have this night for the first time prayed a prayer like I just prayed, and you ask the Lord to come to you, you ask the Lord to come into your heart. I want you to stand to your feet. ఈ రాత్రి మేము చెప్పిన ప్రార్థన ఇది వరకు ఎప్పుడు ఇలాగ నేను నమ్ముతున్నాను, ప్రభు నా హృదయంలో ఉన్నాడు, నా స్నేహితుడని నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదని ఇదే మొదటిసారి. ఇలా ప్రార్థన చేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, మీలో ప్రభువా నీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి మీరు నా హృదయంలోకి రండి అని ప్రార్థన చేసుకోవాలి. నీ మీద నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరికి ఆయన వస్తాడు. So will you stand now? If tonight you have followed that prayer and you really meant it, just stand upright. నువ్వు నమ్మకంతో ప్రార్థన చేసావు కాబట్టి, నమ్మకం ఉందని నువ్వు చెప్పావు కాబట్టి, నీ నమ్మకాన్ని బట్టి ప్రభు నీ హృదయంలో రాబోతున్నాడు. ప్రభు హృదయంలో చేర్చుకునే వారు ఎంతమంది ఉన్నారో వారు లేచి నిలబడాలి దయచేసి. Amen. ప్రభు నీ హృదయంలో నీవు చేసిన ప్రార్థన, Do not be ashamed నీవు of the చేసిన Lord. ప్రార్థన బట్టి ప్రభు నీ Do హృదయంలో not be ashamed of the Lord. దయచేసి ప్రభు కొరకు ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడవద్దు. Do not be ashamed of the Lord. దేవుని విషయంలో సిగ్గుపడవద్దండి. Yeah, praise the Lord. I want one or two of you, not all of you, just say 50 or more, 200 of you, just come and stand here at the front now. కాబట్టి అందరూ కూడా కాదు కానీ ముందుకు రాగలిగిన వారు మటుకు ఇక్కడ కొంతమంది ఒక 50 మందో ఒక 60 మందో ముందుకు రాగలిగిన వారు Pastor, ముందున్న వారు రండి. యేసు ప్రభుని ఈ రాత్రి హృదయంలో చేర్చుకోవాలని ఆశిన వారు mind the table, not there, not there. దయచేసి పాస్టర్ గారు, యశ్వి గారు, వ్యవహారు గారు దయచేసి ఎవరు రానుగా వైర్లు ఉన్నాయి, కరెంట్ వైర్లు ఉన్నాయి, దయచేసి కరెంట్ వైర్లు చూసుకున్నాడు. ఎలా చేతులపైకి ఎవరు రావద్దండి, వైర్లు ఉన్నాయి పిల్లలు, దయచేసి ఎవరు రావద్దు. పాస్టర్ గారు గవర్నమెంట్ ఎవరు రావద్దు బాబు. కుడి చేతిలో రండి, కుడి చేతిలో మాత్రం రండి, ఎడం చేతిలో ఎవరు రావడానికి వీలేదు. ఇప్పుడు చెప్తున్నాను నీకు, చెప్పండి మీకు కుడి చేతిలో రండి గవర్నమెంట్. Let's have a little bit of music while they come. మీరందరూ వస్తుండగా సంగీతం వినపడు. ప్రభు యేసు పిలుస్తున్నాడు. I'd like the pastors to go and join them. దయచేసి వేదిక మీద ఉన్న దైవజనులు వెళ్ళి వచ్చి వారి కొరకు ప్రార్థన చేయడానికి వారితో కలవాలని మనం చేస్తున్నాం. Will the pastors now go and intercede as you go down below? దయచేసి దైవజనులు వెళ్ళి వారి మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేయడానికి సహకరిస్తారని మనం చేస్తున్నాం. అమ్మ కళ్ళు మూసుకోండి. అమ్మ కొంచెం పాస్టర్లు ఎక్కడికి వస్తారు, పాస్టర్లు మీకు ముందుకు వస్తారు, కొంచెం అనుకోండి, కొంచెం అనుకోండి. Would you go now? అంటే పాస్టర్లు అందరూ ఈ కిందకు వచ్చేయండి. Just pray with అమ్మ them. కొంచెం అనుకోండి తల్లి, కొంచెం అనుకోండి. పాస్టర్లు ఇక్కడికి వస్తారు, పాస్టర్లు ఇక్కడికి వస్తారు, నీ ముందుకు వస్తారు. దైవజనులందరూ లైన్గా ఎక్కువ వచ్చి అమ్మ ఖాళీ ఉండి అక్కడ ఖాళీ ఉండి. నీకెన్ని శ్రమలున్నా ఎంత కష్టమున్నా ప్రభు దగ్గర రా. ప్రభు దైవజనులు కిందకు వస్తున్నారు, కొంచెం అనుకున్నాడు, కొంచెం కొంచెం. మిగిలిన వారు ఎక్కడున్నారు వారు ఇక్కడ నిలబడితే నాకు చాలు. ఇక్కడ నుంచి దైవజనులు మీకోసం ప్రార్థన లేదు. ఇక్కడ చాలా మంది నిలబడి ఉన్నారు, ముందుకు రావట్లేదు. దయచేసి చూడండి, దేవుడు మీరు ఆశించుకుంటున్నాడు. పాస్టర్ గారు చేతి నుంచి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకున్నామా, కళ్ళు మూసుకుని మీకు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసి మీ సమస్య ప్రభుత్వం చెప్పండి, మీకు సహాయకారిగా దైవజనులు ప్రార్థన చేస్తారు.
కార్డ్స్ మరొకటి మనం చేస్తున్నాం. కార్డ్స్ అదే నిన్న చాలా మంది తీసుకొచ్చిన కార్డ్స్ ఇక్కడ ఆయనకి ఇచ్చేయండి, మాస్టర్ గారికి ఇచ్చేయండి ఈ కార్డ్స్. ఇంకా కొత్త కార్డ్స్ దయచేసి మాస్టర్ సిఎస్ శుక్ర గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు అందజేయాల్సి మనం చేస్తున్నాం. దైవజనులు ప్రార్థన చేసిన వారు కొద్దిగా ఖాళీ చేయండి. అక్కడ నిలబడవద్దు. చేతులు వేసి ప్రార్థన చేసిన వారు కొంచెం ఖాళీ చేయండి. చేతులు ప్రార్థన చేయించిన వారు నెమ్మదిగా అనుకోండి. మిగిలిన వారు వస్తారు. వాయిలు ఉన్నాయి చూసుకోండి. ప్రార్థన చేసిన వారు ఉన్నాయి కార్డ్స్ అన్ని ప్రార్థన చేసిన వారు కదలండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ విష్ణు గారు ఉన్నాయి కార్డ్స్ మిగిలిన వారికి సమయం ఉన్నాయి. భాషలు ప్రార్థన చేసిన వారు దయచేసి ప్రార్థన చేయండి. నిలబడే వారిపై కూడా చాలా మంది పాస్టర్ గారు కూర్చున్నారు, కూర్చోడానికి వచ్చింది. అయ్యా దయచేసి నిలబడి పడ్డారు, చేతులు వస్తారు. చాలా మంది సమాజంలో నిలబడి ఉన్నారు. వారి మీద మీ చేతులు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు దయచేసి ప్రార్థన చేస్తున్న వారు కొంచెం ఖాళీ చేయాలి. ఇక్కడ ముగ్గురు పిల్లలు ఇక్కడ మాటలు రాక మూగవాడుగా చెవిటివాడుగా ఉంటున్నారు కనుక వారు దేవుడు ప్రత్యక్షంగా అద్భుత కార్యం చేయబోతున్నారు.
ప్రార్థన చేసినప్పుడు ఆమె వినగలుగుతుంది. అమ్మా ఈ పాప కూడా డాడీ నాన్న అనమంటే అంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చేశాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి దయచేసి దయచేసి